హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న ప్రశాంత్ వీళ్ళ కంబోలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సలార్. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్గా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయారెడ్డి, గరుడారాం చాలా మంది యాక్టర్స్ నటించారు. అయితే ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, కాటరమ్మ కొడుకు వచ్చాడని. ఆ డైలాగు ఈ మూవీకి ఎంత ప్లస్ అయిందంటే ఫ్రెండ్స్, ఈ మూవీ 2 రోజులు బాక్స్ ఆఫీస్ కలెక్షన్తో వీడియోలో తెలుసుకుందాం. అసలు డైలాగ్ తగ్గట్టే కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి. ఈ మూవీ 2 రోజుల్లో 295 కోట్ల గ్రాస్ రాబట్టింది. దాదాపు 3 కోట్ల గ్రాస్ 2 రోజుల్లోనే. అది ప్రభాస్ అన్న రేంజ్ అంటే. డే 1 ఈ మూవీ 178 కోట్ల గ్రాస్ రాబట్టింది ఫ్రెండ్స్. డే 2 నేను 130-150 కోట్లు ఉంటుంది అనుకున్నా, పర్లా 120 కోట్ల వరకైతే రాబట్టింది డే 2. మరి ఈరోజు అలాగా సండే కాబట్టి ఈరోజు ఖచ్చితంగా 120 నుంచి 130 కోట్ల గ్రాస్ రావచ్చు. అలాగే రేపు ఎలాగో హాలిడే, క్రిస్మస్ పండుగ. మరి రేపు కూడా ఈ మూవీకి దాదాపు 100 నుంచి 120 కోట్ల గ్రాస్ వస్తే ఈ మూవీ ఖచ్చితంగా ఈ 4 రోజుల్లో 500 కోట్ల గ్రాస్ అనేది టచ్ చేస్తుంది. మరి మూవీ 500 కోట్ల గ్రాస్ టచ్ చేస్తుందో లేదో కామెంట్ చేయండి. నేనైతే గట్టిగా నమ్ముతున్నా ఫ్రెండ్స్. నేను ఇదివరకే చెప్పా, సలార్ మూవీ December 22 రిలీజ్ అవుతుంది. 22, 23, 24, 25 ఈ 4 రోజుల ప్రభాస్ అన్న సలార్ మూవీ ఖచ్చితంగా 600 కోట్ల గ్రాస్ టచ్ చేస్తుందని చెప్పా. నేను చెప్పిన వీడియో మళ్ళీ మీకు వినిపిస్తా. ఖచ్చితంగా ఈ మూవీ 600 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేస్తుంది. ఫ్యాన్స్ ఈ సలార్ మూవీని ఎన్నిసార్లు థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ సలార్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 నేమ్ వచ్చేసరికి సలార్ సీజ్ ఫైర్. అసలు సీజ్ ఫైర్ అంటే ఏంటి అనేది మన మూవీలో చూడాలి. ఆ కాన్సర్ సిటీ ఇప్పటికీ నా మైండ్ అలాగే ఉంది ఫ్రెండ్స్. ప్రశాంత్ నీల్ గారు ప్రభాసనతో ఏ టైంలో మూవీ స్టార్ట్ చేశారు, కానీ ఆ కాన్సర్ సిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి చూపించే విధానం కూడా బాగుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ కానివ్వండి, ప్రభాసన్ యాక్టింగ్, ఫైట్స్ అయితే గూస్ బంప్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీలో 4 ఫైట్స్ ఉంటాయి. 4 ఫైట్స్ వేరే లెవెల్. ఫ్యాన్స్కి బాగా నచ్చిన ఫైట్ ఏంటంటే ఈ ఫైటే ఫ్రెండ్స్. వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళమ్మ కొట్రా వెళ్ళి అనగానే వేరే లెవెల్లో కొడతాడు. అలాగే ఈ సలార్ మూవీ చాలా బాగుంది. పార్ట్ 2కి సంబంధించి క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ అయితే ఇచ్చాడు, చాలా బాగుంది. పార్ట్ 2లో ఏం జరగబోతుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అలాగే పార్ట్ 1లో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ప్రశాంత్ గారు మనకి క్లియర్గా చూపించాల, అంటే పార్ట్ 2లో చూపించబోతున్నారు. ముఖ్యంగా ఎలివేషన్స్ తాత గుర్తున్నారు కదా, డైనోసార్తో ప్రభాసాన్ని పోల్చాడు. ఆ డైలాగు పార్ట్ 1లో చూపించాల, అది పార్ట్ 2లో ఉండబోతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్. అలాగే దేవా వరద ఇంటర్వెల్లప్పుడు వీళ్ళిద్దరిని చూపిస్తారు, చంపాల్సిందని వరద చెబుతాడు. అయితే వీళ్ళిద్దరూ మన ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్లో కూడా మనకి దేవా వరద కలిసే ఉంటట్టు చూపించారు ఫైట్లో కూడా. వాళ్ళిద్దరూ ఎప్పుడు విలన్స్గా మారారు అనేది మూవీ స్టోరీ. అది సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఈ వీడియో వస్తే ఒక లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ వస్తాయి.